మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట పట్టణంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత వినాయక నిమజ్జనంలో పాల్గొనేందుకు వెళ్లిన యువకుడు అతివేగంగా వచ్చి బీజేఆర్ చౌరస్తాలో అయితే చౌరస్తాలోని ఫౌంటైన్ లో పడి మృతి చెందిన ఘటన మాత్రం ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అంటే సోమవారం 4 గంటల వరకు కూడా ఆ వ్యక్తి యువకుడు ఎవరైతే ఉన్నారో మృతి చెందిన ఘటన మాత్రం ఎవరికి తెలియకపోవడం అయితే ఆశ్చర్యాన్ని అయితే వేసింది. ఇదే ఫౌంటైన్ కి అయితే అతివేగంగా కూడా వచ్చినటువంటి ఆ శశిధర్ ఎవరైతే ఉన్నారో యువకుడు ఒక సెల్ పాయింట్ లో మాత్రం ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా కూడా అతను పనిచేస్తున్నాడు. వాళ్ళైతే వెలుగటూరు గ్రామం అయితే ఇక్కడ వాళ్ళు ఈ యొక్క సిద్దిపేట పట్టణంలో ఒక మొబైల్ షాప్ లో అతనైతే ఒక సేల్స్ మ్యాన్ గా కూడా వర్క్ చేస్తున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో కూడా అతివేగంగా ఆయనకు ఉన్నటువంటి ఆ బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ పై కూడా అతివేగంగా రావడం జరిగింది. ఇదే ప్లేస్ లోనైతే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసుకున్నట్టయితే మాత్రం అతివేగంగా వచ్చినటువంటి ఆ శశిధర్ మాత్రం ఇదే ఫౌంటైన్ లో అయితే పడిపోవడం జరిగింది. అసలు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు కూడా, అంటే సోమవారం 4 గంటల వరకు కూడా ఈ ఫౌంటైన్ లో పడిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అంటే ఒక రద్దీ ప్రాంతం ఎప్పటికి కూడా వేలాది సంఖ్యలో కూడా జనాలు తిరుగుతారు. ఇక్కడ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. కానీ ఎవరు ఇక్కడ ఇతను యొక్క పడి మృతి చెందిన వ్యక్తిని కూడా ఎవరు గుర్తించకపోవడం అనేది కూడా ఆశ్చర్యాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది వెళ్లే వ్యక్తులు కూడా సాయంత్రం 4 గంటల సమయంలో కూడా ఇక్కడ డెడ్ బాడీని అయితే గుర్తించడం జరిగింది. డెడ్ బాడీని గుర్తించిన తర్వాత ఆ పోలీసులు వచ్చి కూడా ఒక శశిధర్ గా కూడా అతన్ని గుర్తించి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అంతకు ముందు అంటే ఆదివారం రాత్రి అంటే నిమజ్జనం కోసం వాళ్ళ మొబైల్ షాప్ లో పెట్టినటువంటి వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు కూడా నేను ఇంటికి రాను అని చెప్పి కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఫోన్ చేసి అయితే ఆ శశిధర్ అయితే చెప్పడం జరిగింది. అంటే నేను ఇంటికి వచ్చేవారు కొద్దిగా అర్ధరాత్రి దాటుతుంది, ఇక్కడ వినాయక నిమజ్జనం ఆ తర్వాత నేను ఇంటికి వస్తాను అమ్మా నాన్న అని చెప్పి కూడా వాళ్ళకైతే చెప్పడం జరిగింది. అంటే అంతలోనే అంటే ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అతను ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కూడా వాళ్ళు కూడా ఆందోళనకు అయితే గురి కావడం జరిగింది. అంటే ఇదే ప్లేస్ లో చూడండి, ఇక్కడ అతను ఆ చెప్పులు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఒక విజువల్స్ చూస్తే మాత్రం చెప్పులు కనబడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి విజువల్స్ లో కూడా మనం అక్కడ ఉన్నటువంటి అతని ఆ చెప్పులు చూడొచ్చు. అక్కడ అతివేగంగా రావడంతో కూడా ఒక ఇనుప పైపు కూడా అక్కడ అతను అతివేగంగా వచ్చి ఆ బైక్ తో సహా ఇదే ఫౌంటైన్ లోనైతే పడిపోవడం జరిగింది. అంటే మొత్తం చుట్టూ చెట్లు ఉండటంతో కూడా ఎవరు కూడా గమనించలేకపోయారు. అంటే చూడొచ్చు విజువల్స్ లో అటు సిద్దిపేట పాత బస్ స్టాండ్ నుంచి ఆ రోడ్ నుంచి అతను ఇటు వెళ్తున్న సమయంలో కూడా అక్కడ అతివేగంగా వచ్చి ఇదే ఫౌంటైన్ లో పడైతే మృతి చెందడం అనేది ఒక వినాయక నిమజ్జనం సందర్భంలో కూడా మృతి చెందడం అనేది ఒక విషాదాన్ని, వారి కుటుంబంలో విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అంటే 3 టౌన్ సిఐ కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.